ఆకలి పోయినాక అన్నం ఎందుకు, తెల్లారినాక దీపం ఎందుకు అన్నారు పెద్ద మనుషులు. అందుకే ఏమున్నా ముందు జాగ్రత్త పడాలి, ముందు నుంచే ఇగరబెట్టాలి. ఇట్లనే ఇగో ఏపీలో పంక పార్టీ వాళ్ళ రువ్వడి పెంచుతున్నట్టే ఉన్నారు. మాజీ సీఎం జగన్ సారు తాపకోసారి మీటింగ్లు పెట్టుకుంటా పార్టీ లీడర్లను హుషారు చేస్తున్నాడు. ఇక చూడుర్రి మళ్ళోసారి తాడేపల్లి ఆఫీసులో ముచ్చట గట్టిగా నడిచింది. బయటి దేశం పోయి వచ్చినాక సారు జోరు పెంచుడే అన్నాడు. ఏమా ఇంకేం అంటలేడని పంక పార్టీ వాళ్ళు గట్టిగానే ఎదురు చూస్తాండ్రు. అందుకే కావచ్చు ఇక బుధారం మైకుల ముంగటికి రానే వచ్చిండు. ఇక జోరు పెంచాల్సిందే అన్నట్టు మాట్లాడిండు మాజీ సీఎం జగన్ సారు. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. ఇది ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్ గా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తా ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి. సర్కారు వల్ల 2 ఏళ్ల పాలన మీద అన్ని దిక్కుల ర్యాలీలు తీయాలి, దుబ్బెత్తి పోయాలి అన్నట్టు పార్టీ లీడర్లను హుషారు చేసిండు మాజీ సీఎం. ఇంకో ముచ్చటేంటిదంటే వచ్చే లోకల్ ఎలక్షన్ల కొరకు గట్టిగా తయారు కావాలని కూడా చెప్పిండు సారు. లోకల్ బాడీస్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు సారు ముచ్చట చూస్తుంటేనైతే చిన్నగా మెల్లగా పంక పార్టీ వాళ్ళ రువ్వడి పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. మరి ఇక ఎట్టెట్ల ముంగటికి నడుస్తారో ఏమో చూడాలి. ఇక మాజీ సీఎం పెట్టిన మీటింగ్ మీద అటు సీఎం చంద్రబాబు సార్ గట్టిగానే కోపానికి వచ్చిండు. చూడండి ఏమన్నాడు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మహానాడు పసుపు పండుగ, ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చే ఒక ఉత్సవం. ఇలాంటి రోజున ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు వన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు, డీవియేషన్ చెయ్యలేరు. గిట్లా ఓ దిక్కు సీఎం, ఇంకో దిక్కు మాజీ సీఎం, ఇద్దరు లీడర్లు ఒక్కటే రోజు అలగలగు మీటింగులు పెట్టుకొని బాణాలు వేసుకుండ్రు. ఏమైనా తెలంగాణలో ఏగస్ పార్టీ వాళ్ళు రుబడి పెంచినట్టే ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా జోరు చూపించిండ్రు. అంటే ఏపీలో కూడా రాజకీయం మస్తు ఉడికెక్కేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ.